హలో హాయ్, అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతానికి వేములకొండ మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఆవరణంలో మనకు గుడి చైర్మన్ ఉన్నాడు. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఉత్సవాలు ఎలా జరిగినాయి, ఎలా నిర్వహించారు, ఎన్నో వార్షికోత్సవం ఇది, ఇక్కడ ఎలాంటి భక్తులు వస్తున్నారో అతని ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్కారం చైర్మన్ గారు. నమస్కారం సార్, ఇక్కడ ఈ ఫేమస్ అయిన మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎంత మేరకు అభివృద్ధి చెందుతుంది? ఈరోజు కార్యక్రమం ఏంటి సార్? ఈ దేవాలయము స్వయంభూ మచ్చగిరి నరసింహస్వామి. మా దేవాలయంలో చాపావతారంలో నరసింహస్వామి ఉన్నారు. ఈ దేవాలయము పూర్తిగా 1996 నుంచి అభివృద్ధి దశలో ముందుకు పోతున్నది. 96-97లో గార్లపాటి సురేందర్ రెడ్డి గారు అనే దాత దేవాలయానికి మార్గం లేకుండే మార్గాన్ని చేయాలనే కృతనిశ్చయంతో ఆయన 97 నుంచి 2002 వరకు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి 2 కిలోమీటర్ల పైన ఉన్న మా మచ్చగిరి లక్ష్మీ దేవాలయానికి దారిని ఏర్పాటు చేశాడు. ఆ దారి ఏర్పాటు చేసిన తర్వాత మచ్చగిరి లక్ష్మీస్వామి దేవాలయాన్ని సందర్శించడానికి భక్తులు విరివిగా వస్తున్నారు. ఆ దారి ఏర్పాటు చేసిన తర్వాత స్వయంభూ దేవాలయము అభివృద్ధి చెందింది. స్వయంభూ కాకుండా ధ్రువమూర్తి, తర్వాత గోదమ్మవారు, ఆంజనేయ స్వామి టెంపుల్ దేవాలయము CGF నుంచి కూడా కొంత ఫండ్స్ వచ్చి నిర్మాణం చేసుకున్నాం, అభివృద్ధి దశలో ఉన్నాయి. విరివిగా హైదరాబాద్, వరంగల్, భువనగిరి, నల్గొండ నుంచి భక్తులు విరివిగా వస్తున్నారు. మా దేవాలయం అభివృద్ధి చెందుతుంది. మా దేవాలయం అభివృద్ధికి మా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు సహకారం ఇస్తారని కూడా మా మచ్చగిరి నరసింహస్వామిని మేము ప్రార్థిస్తూ, మరియు మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్యనే దేవాలయాన్ని దర్శించుకున్నారు. వారిని కూడా అడిగాము. వారి సహకారం కూడా లభిస్తుందని దేవాలయం మచ్చగిరి నరసింహస్వామి ఆశీస్సులతో మాకు సహకారం చేస్తారని ఆశిస్తున్నాం. ఈ దేవాలయం ముందు ఎంతో అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటా ఉన్నాం. భక్తుల సహకారం మరియు దాతల సహకారంతో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఇవాళ మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ, ఈ మహాశివరాత్రి సందర్భంగా వార్షికోత్సవం 7వ వార్షికోత్సవం, 7వ వార్షికోత్సవం. కానీ ఈ 7వ వార్షికోత్సవం మార్చి 20, 1917-18 సంవత్సరంలో మేము వార్షికోత్సవం ప్రతిష్ఠించుకున్నాం. శివాలయంలో పంచముఖ రామలింగేశ్వర స్వామి అని స్వామిని ప్రతిష్ఠించుకున్నాం. ఇది 7వ వార్షికోత్సవం. ఈ 7వ వార్షికోత్సవం శివరాత్రి రోజు చేసుకుంటే చాలా బాగుంటుంది. శివరాత్రి శివునికి నచ్చిన రోజు, మన భక్తులకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఈరోజు మా వార్షికోత్సవం మరియు శివరాత్రి మహోత్సవం సందర్భంగా మా పంచముఖ రామలింగేశ్వర స్వామి కళ్యాణం చేసుకోవడం మా అదృష్టం. మా యాజ్ఞికులు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చిన భక్తులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మచ్చగిరి నరసింహస్వామికి జయ శ్రీమన్నారాయణ. ఓకే సార్, ఇక్కడ ఈ వేములకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఏ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది? ఇక్కడికి రావాలంటే భక్తులకు దారులు ఏ విధంగా ఉంటాయి సార్? బస్ సౌకర్యాలు ఏమన్నా ఉన్నాయా? మచ్చగిరి నరసింహస్వామి దేవస్థానం వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. ఈ దేవాలయానికి ఈ మధ్య కాలంలోనే ఉప్పల్ నుంచి మా దేవాలయానికి బస్సు సౌకర్యం కలదు. ఉదయం 9 గంటలకు ఉప్పల్ నుంచి బయలుదేరుతుంది, 11:30కి ఇక్కడ దేవాలయానికి వస్తుంది. మళ్ళీ సాయంత్రం 3 గంటలకు ఉప్పల్లో బయలుదేరుతుంది. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు ఒక బస్సు సౌకర్యం ఉంది. మరియు ఈ దేవస్థానానికి వలిగొండ నుంచి మోత్కూరు రూట్లో మెయిన్ హైవే రోడ్ ఉంది. ఈ రోడ్డు మార్గం కూడా ఉంది. రోడ్డు పక్కనే మా దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి ఈ రోడ్డు సౌకర్యం ఉంది కాబట్టి విరివిగా భక్తులు రావడానికి అవకాశం ఉంది. ఓకే సార్, ఇక్కడ టెంపుల్ చాలా అభివృద్ధి చెందుతుంది. మీరు చైర్మన్గా అయిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్? నేను చైర్మన్ అయిన తర్వాత నేను ఇక్కడ ఎప్పటి నుంచో 95 నుంచి ధర్మకర్తగా ఒక 4 సార్లు ఉన్నాను. ఈసారి భగవంతుని దయ వల్ల కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి సహకారంతో దేవాలయం చైర్మన్ అవకాశం నాకు లభించింది. అవకాశం లభించినందుకు మచ్చగిరి లక్ష్మణ స్వామికి మా అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞత తెలియజేస్తూ, అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది నాకు. 95 నుంచి ఈ ఘాట్ రోడ్, ఈ మా సురేందర్ రెడ్డి గారి సహకారంతో ఘాట్ రోడ్ నిర్మాణంలో నేను ఒక చిన్న ఒక సిపాయిగా పనిచేశాను. ఏదో చేయాలి దేవాలయానికి రోడ్డు చేస్తేనే దేవాలయానికి భక్తులు వస్తారనే బాగా కృతనిశ్చయంతో మేము కృషి చేసి మా సురేందర్ రెడ్డి గారి ప్రతి పైసకు న్యాయం చేయాలనే ఆలోచనతో దేవాలయానికి రోడ్డు నిర్మించాం.
అప్పటి నుంచే నాకు ఆ ఆలోచన ఉంది. నేను ఇంకో విషయం ఏం చెప్పాలంటే, నాకు ఫస్ట్ నుంచి నేను హిందూవాదిని, దేవాలయాలంటే బాగా అభివృద్ధి చేయాలని ఆశావాదిని, దేవాలయం అంటే నమ్మకం ఉండేవాడిని. కాబట్టి నేను దేవాలయం గురించి బాగా ఆలోచిస్తాను. నేను వెంకటాపురం గ్రామవాసినే, ఇక్కడి వాసినే. కాబట్టి ఇంకా నాకు బాగా ఉంటుంది, నా దేవాలయం అభివృద్ధి చెందాలనే ఆశ కూడా నాకు బాగా ఉంటుంది. కావున చాలామంది భక్తులని మరియు దాతల్ని నేను అభ్యర్థిస్తున్నా. ఈ దేవాలయంలో అన్నదాన సత్రం మెయిన్, రోజువారీ అన్నదానం ఉంది. రోజువారీ అన్నదానం బ్రహ్మాండంగా నడుస్తుంది. రోజు నిత్య కళ్యాణం ఉంది, నిత్య హోమం ఉంది, కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నిత్య అన్నదానం ఉంది కాబట్టి ఒక అన్నదాన సత్రం కట్టాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది నాకు. నేను చైర్మన్గా కాకముందు నుంచి కూడా నేను అనుకుంటున్నాను. దానికి దాతలు కూడా సహకారం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇంకో విషయం, మేము ఈ మధ్యనే ఇక్కడ కూడా శివాలయంలో ఆ ధ్వజస్తంభానికి కూడా మన తొడుగును నిర్మించడానికి 4-5 దాతలు కూడా ముందుకొచ్చారు. ఈ 15-20 రోజులనే ఈ తొడుగు నిర్మాణం అవుతుంది. మాకు దాతలు చాలామంది వస్తున్నారు. ఈ శివాలయానికి కూడా ఎంతో సహకారం చేశారు. ఇప్పుడే దాత గారు కూడా అక్కడే ఉన్నారు. ఈ తొడుగు నిర్మాణం ఈ 15-20 రోజులు తొడుగు కూడా శివాలయానికి తొడుగు అవుతుంది. ఇక్కడే మా మహాదాత శివాలయానికి రండి. ఇక్కడ చాలా శివాలయానికి కూడా దాతలు ఉన్నారు. మా శేఖర్ రెడ్డి గారు కూడా ఒక దాతలు ముందుకు చాలా వస్తున్నారు. మా నరసింహస్వామి చాలా వారికి కూడా ఆశీస్సులు ఉంటాయి. మా మత్స్యగిరి నరసింహస్వామి స్వయంభుగా ఉన్నాడు. చాలామందికి కోరికలు నెరవేరుస్తాడు. ఇక ముందు అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నా నేను ఒక చైర్మన్గా. ఓకే సార్, ఇక్కడ ఎండోమెంట్కి సంబంధించిన నిధుల ద్వారా టెంపుల్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, దాతల ద్వారా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్? ఇది ఎండోమెంట్ పరిధిలో ఉంటుంది. దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సూపరింటెండెంట్ ర్యాంక్ ఈఓ గారు ఉంటారు. దీనికి స్టాఫ్ కూడా ఉంది. మా దగ్గర పూజారులు, వైష్ణవ పూజారులు, బ్రాహ్మణ పూజారులు మొత్తం ఒక 12 మంది పూజారులు ఉంటారు. గోదా ఉంది, గోదా అమ్మవారు ఉన్నారు, ఆంజనేయ స్వామి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ ప్రతి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. సంక్రాంతిలో గోదా కళ్యాణం జరుగుతుంది. నవంబర్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ కింద రామాలయం కూడా ఉంది. ఈ దేవాలయాన్ని అభివృద్ధి అక్కడ హనుమాన్ గుత్తా జితేంద్ర రెడ్డి గారి సహకారంతో అక్కడ హనుమాన్ కూడా మన స్వయం అక్కడ నిర్మించుకున్నాం. ముఖ్యంగా ఎండోమెంట్ అంటే సీజీఎఫ్ ఫండ్స్ నుంచి కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో మాకేం సీజీఎఫ్ ఫండ్స్ రాలేదు. ఈ శివాలయం కూడా సీజీఎఫ్ ఫండ్లో నిర్మించబడింది. ఈ శివాలయమే తర్వాత ఇక సీజీఎఫ్ ఫండ్ మేము ఎమ్మెల్యే గారి సహకారంతో, మంత్రి గారి సహకారంతో మేము కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. కొన్ని ప్రపోజల్స్ కూడా పంపుతున్నాం. కళ్యాణ కట్ట, కొన్ని వసతి గృహాలు. ఇంకో విషయం ఏంటంటే, మాకు ఈ దారి అనేది ఇక్కడ చాలామంది భక్తులను ఎందుకో పైన దారి కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పి మేము పూర్తిగా భక్తులను పైకి పంపలేకపోతున్నాం. దాన్ని ఏం చేయాలి అనే ఆలోచన ఉంది. నడక దారి, వెహికల్ పోయే దారి ఒకటే ఉంది. ఆలోచన కూడా కొంతమందిని సంప్రదిస్తున్నాం, ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉంది. మా ఎమ్మెల్యే గారి సహకారం మరియు మా ఎంపీ గారి సహకారం, మా మంత్రివర్యులు సహకారం, ఎండోమెంట్ మంత్రి గారు సురేఖ గారి సహకారం, ముఖ్యమంత్రి గారి సహకారంతో అభివృద్ధి చేసుకుంటామని ఆశిస్తున్నాం. ముఖ్యంగా మరొకసారి అందరికీ ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా మత్స్యగిరి లక్ష్మీస్వామి ఆశీస్సులు, మా పంచముఖ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ మీ చైర్మన్ నరేష్ కుమార్ రెడ్డి గారు. సార్, ఓకే, ఇక్కడ యాదగిరిగుట్ట అంత లెవెల్ అభివృద్ధి చెందుతుందంటారా? గవర్నమెంట్ దీనిపై దృష్టి పెడుతుందా? యాదగిరిగుట్ట అప్పటి ప్రభుత్వాలు అభివృద్ధి చేశాయి. మేము కూడా ఇప్పటి ప్రభుత్వాలు మా దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాయని ఆశిస్తూ ఉన్నాం. యాదగిరిగుట్ట ముఖ్యంగా ఎందుకంటే అది ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేవాలయం. కానీ మా దగ్గర స్వయంగా ఉన్నాడు, మా దగ్గర ప్రకృతి కనపడుతుంది. మా ప్రకృతి తీస్తే మీకు కూడా అర్థమవుతుంది, ఇక్కడ దేవాలయం వచ్చిన భక్తులకు కూడా అర్థమవుతుంది. మీరు 2 కిలోమీటర్ల హైట్లో ఉన్న దేవాలయం చూస్తే మొత్తం ప్రకృతి పచ్చదనంగా, పక్కనే మూసి బ్రహ్మాండంగా పారివారికం, ఎక్కడ చూసిన చెరువులు పచ్చదనంగా కనబడుతుంది. మా దేవాలయం స్వయంభూ వాస్తవికత అనేది మా దేవాలయంలో కనబడుతుంది. ఓకే సార్, ఎండోమెంట్కి సంబంధించిన భూములు ఏమున్నాయి, అవి ఎలా మీరు దేవాలయానికి ఉపయోగిస్తారు సార్? దీనికి ఎండోమెంట్ దేవాలయానికి భూములు అనేది కొంచెం మా మత్స్యగిరి దేవాలయంలో ఉంది. కొంచెం దేవాలయం భూములు కొంచెం తక్కువనే ఉన్నాయి. ఇది ఆ భూములు అంటే మనము నేను ఒక చైర్మన్గా ఇప్పుడు నేను ఆ ఎండోమెంట్ దేవాలయాలు నేను అభివృద్ధి దశలో ఉన్నా కాబట్టి, అభివృద్ధి చేయాలని ఆశలో ఉన్నా కాబట్టి నేను ఆ దేవాలయ భూములు మా ఎడ్యుకేటివ్ ఆఫీసర్ గారు చూసుకుంటారు. అది నాకు సంబంధం లేదు. ఓకే సార్, ఇక్కడ ఉండి లెక్కలు ఎప్పుడెప్పుడు తెలుపుతారు? ఆ ఉండి వచ్చిన ద్వారా ఏం చేస్తారు సార్? ఉండి
మేము ప్రతి 2 నెలల నుంచి 3 నెలల వరకు మా ఉండి లెక్కలు ఉంటాయి. ఆ అకౌంట్ వచ్చిన అమౌంట్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు. తర్వాత దీంట్లో మా దేవాలయం చూస్తే చిన్నదానిలాగా అనిపిస్తుండొచ్చు కొందరు, కానీ చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తర్వాత సంక్రాంతి సందర్భంగా భోగి రోజు గోదా కళ్యాణం జరుగుతుంది. తర్వాత హనుమాన్ జయంతి జరుగుతుంది. తర్వాత శ్రీరామనవమి జరుగుతుంది. ఇక్కడ స్టాఫ్ ఉంది. వచ్చిన ఆదాయం తగ్గట్టు ఖర్చు కూడా ఉంటుంది. కాబట్టి ఈ దేవాలయ అభివృద్ధి పూర్తిగా దాతల సహకారంతో, ప్రభుత్వ సహకారంతో చేయాల్సిందే తప్ప ఉండి ఇన్కమ్ తోటో మా దేవాలయానికి స్టాఫ్ చాలా పెద్దది. ఇప్పుడు ఆ పక్కన ఎన్నో చిన్న చిన్న పెద్ద పెద్ద గుడులు ఉన్నాయి. ఇంత ఇన్కమ్ ఉన్నా ఇంత స్టాఫ్ లేదు. నా దేవాలయంలో స్టాఫ్ చాలా పూర్తిగా ఎక్కువగానే ఉంటుంది. అంటే ఆ స్టాఫ్ ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. పూజారులు ఉండాల్సిందే, స్టాఫ్ ఉండాల్సిందే. మీరు చూస్తే అర్థమై ఉంటుంది మా దేవాలయం ఎలా శుభ్రత ఎట్లుంది, పరిస్థితి ఎట్లున్నాయి. ఇంత పైన ఉండి కూడా మీకు మీరే చూసి ఉంటారు ఆ దేవాలయం. ఓకే సార్, ఇక్కడ వచ్చే భక్తులకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు సార్? మహిళలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు టాయిలెట్స్ అట్లా టాయిలెట్స్ ఇప్పుడు మా దేవాలయంలో టాయిలెట్స్ సౌకర్యం ఉంది. రూమ్స్ కూడా ఉన్నాయి, కానీ ఇంకా రూమ్స్ అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. ముఖ్యంగా అయితే అన్నదాన సత్రం చేసిన తర్వాత రూమ్ల గురించి ఆలోచన చేద్దాము అనే ఆలోచనలో ఉన్నాము. కొంత దాతలు దాతల సహకారంతోనే అభివృద్ధి చేయాలనే ఆలోచన బాగుంది. ఓకే సార్, కొబ్బరికాయలు కానీ తలలీలాలు ఇవి వేలం పాటించిన ఆ అమౌంట్ తోటి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు సార్? తలనీలాలు కానీ కొబ్బరి నీకలు వేలం పాటలన్నీ దేవస్థానం ఎండోమెంట్ పరిధిలో ఉంటాయి. అవన్నీ దేవస్థానం చేసిన తర్వాత అవి బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత దేవస్థాన ఈ కార్యక్రమాలకన్నీ ఖర్చు చేస్తుంటారు. నేను మొదటిసారి చైర్మన్, ఇప్పుడు చైర్మన్ అయ్యి కూడా 2 నెలలు. ఈ దేవాలయ అభివృద్ధి కోసమే నేను ఆశిస్తున్నాను. ఆ అమౌంట్ కూడా వినియోగించుకోవడానికి వినియోగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, ఇక్కడున్న మహిళలు ఉచిత బస్ సౌకర్యం ఈ గుట్టపైకి కల్పించాలని ఏర్పాటు చేయాలని అంటున్నారు సార్. ఇది ఎంతవరకు మీ ఆయంలో అవుతుందా? ఈ బస్సు సౌకర్యం మా ఆయంలోనే ఒక బస్సును అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో ఒక బస్సు మా ఈవో మనోహర్ రెడ్డి ఈవో మోహన్ బాబుతో ఒక బస్సు ఉప్పల్ నుంచి ఇప్పుడు వస్తుంది. ఇంకా 2 బస్సులకు కూడా ఎమ్మెల్యే గారికి అర్జీ పెట్టుకున్నాం. త్వరలో ఇంకా 2 బస్సులు రావడానికి అవకాశం. నల్గొండ టు వలిగొండ, భువనగిరి, ఒకటి ఆత్మకూరు నుంచి నల్గొండ, ఈ మధ్యన హయత్ నగర్ ఇట్ల నుంచి 2-3 బస్సులు అడిగాము. ఆ 2-3 బస్సులు ఇవ్వడానికి అవకాశం ఉంది. త్వరలో మేము ప్రయత్నం చేస్తాం. ఓకే సార్, ఇక్కడికి వచ్చే భక్తులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఫైనల్గా? మా దేవాలయం చాలా పవిత్రమైన దేవాలయము, అభివృద్ధి చెందుతున్న దేవాలయము. కోరిన కోరికలు ఇచ్చే స్వయంభూ మచ్చగిరి నరసింహస్వామి. మా మచ్చగిరి నరసింహస్వామి మీ అందరికీ కోరిన కోరికలు ఇస్తాడు, ఆశీస్సిస్తాడు. కాబట్టి మా మచ్చగిరి నరసింహస్వామిని మీరు మొక్కి మా దేవాలయ అభివృద్ధికి మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటా ఉన్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ. థ్యాంక్ యూ.